ప్లీజ్ ఈ ఒక్క వీడియోని లాస్ట్ వరకు చూడండి. నా లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది. నేను ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేశాను అనేది మీకు తెలుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ పార్వతి. ఈ వీడియో నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ అండి. నేను ఎవరు, సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో అండి. ఇదైతే ఏంటక్క 500 వీడియోలు చేశాక నీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో పెడుతున్నావా అనుకుంటున్నారా? కొన్ని కారణాల వల్ల అయితే నేను నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో అయితే పెట్టలేదు. ఫస్ట్ వీడియో ఇదే పెట్టాల్సింది, కానీ నేను 500 వీడియోల తర్వాత పెడుతున్నాను. నా పూర్తి పేరు శివపార్వతి. మాది ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా దగ్గర మాడుగుల మండలం అనే మండలంలో ఒక చిన్న గ్రామం. మేము ముగ్గురు అక్క చెల్లెలము. అక్క, నేను, చెల్లి, ముగ్గురు అక్క చెల్లెలు. అక్కకి చెల్లికి మ్యారేజ్ అయితే అయిపోయింది. నాన్న నా పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఎందుకంటే నేను 10th క్లాస్ వరకు కొద్దిగా బాగానే చదువుకునేదాన్ని. బాగా అంటే బాగా కాదు, పర్వాలేదు, ఎక్కడ ఏ కంప్లైంట్లు లేకుండా అయితే చదువుకునేదాన్ని. నా వల్ల ఏదైనా అభివృద్ధి చెందుతారేమో, నాన్న వాళ్ళకు నేను ఏమైనా సహాయం చేయగలుగుతానేమో అని ఆశలు పెట్టుకునేవారు. నన్ను బాగా చదివించుకోవాలని చెప్పేసి నాకు 10th క్లాస్లోనే హెల్త్ ఇష్యూ రావడం వల్ల నా చదువు మధ్యలో ఆగిపోయింది. నా లైఫ్ కూడా అక్కడితోనే ఎండ్ అయిపోయిందండి. నాకు చాలా అంటే చాలా బాధాకరమండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఆ తర్వాతే కొత్త లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. కాలేజీలు కానీ బాగా చదువుకోవాలని, జాబులు చేయాలని నాకు కూడా చాలా అంటే చాలా ఆశలు ఉండేవి. కానీ నా లైఫ్ అంతా అంతటితోనే అంతమైపోయింది. 10th క్లాస్తోనే నా లైఫ్ అంతమైపోయింది. నా అమ్మ నాన్నకి సపోర్ట్గా ఉండాలి, నేను బాగా చదువుకోవాలి, బాగా ఏదైనా జాబ్ చేయాలనేసి. కానీ నా లైఫ్ని భగవంతుడు నేను ఒకటి అనుకుంటే ఇంకోటి చేశాడు. నాకు హెల్త్ ఇష్యూ వల్ల నేనేం కూడా చేయలేకపోయాను. కానీ ఇంట్లో ఉంటూ కూడా యూట్యూబ్లో చాలా వీడియోలు చూస్తూ ఉండేదాన్ని. ఈ యూట్యూబ్లో ప్రతి ఒక్కరూ చేస్తున్నారు కదా, నేను కూడా ఏదోలా ట్రై చేసి నా తల్లిదండ్రులకు సపోర్ట్ కావాలనుకున్నాను. అదే కాకుండా మా అక్కకి పెళ్లి చేశారు, కానీ మా అక్క పరిస్థితి వేరే విధంగా ఉంది. మా అక్క కూడా డెఫెండ్ అన్నమాట. మా అక్క లైఫ్ కూడా తారుమారు అయిపోయింది. మా అక్కకి 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 పిల్లల బాధ్యత నేనే తీసుకుంటున్నాను. ఆ 2 పిల్లలకి నేనేం చేయాలన్నా సరే నా అమ్మ నాన్నని అడగాల్సి వస్తుంది. అలా కాకుండా నేనే ఏదైనా సంపాదిస్తే నా పిల్లలకి ఏమైనా సహాయం చేయగలుగుతాను, నేను ఉన్నప్పుడే ఏమైనా వాళ్ళకి ఏమైనా చేయగలుగుతాను అనే ఆలోచనలో ఈ యూట్యూబ్ అయితే నేను స్టార్ట్ చేశాను. ప్లీజ్ నాలాగే ప్రతి ఆడపిల్లలు కూడా ఏదో ఒక కారణాల వల్ల యూట్యూబ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. యూట్యూబ్ స్టార్ట్ చేయడం అనేది అంత ఇదైనది కాదు. ఎందుకంటే చాలామంది మాటలు కూడా పడాల్సి వస్తుంది. కానీ అవన్నీ కూడా వెనక్కి పెట్టుకొని యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నామంటే మాలాంటి వాళ్ళకి కొద్దిగా సపోర్ట్ చేయండి ప్లీజ్. మీరు చాలా మందికి సపోర్ట్ చేశారు, అలాగే నాకు కూడా సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ ఈ ఒక్క వీడియోని లాస్ట్ వరకు చూడండి. నా లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది. నేను ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేశాను అనేది మీకు తెలుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వేరే విధంగా నువ్వు చెయ్యక్క వీడియోలు అని అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నాకు అంటే నా శరీరం నాకు సహకరించేంత వరకు నేను అయితే ఆ వీడియోలు అయితే చేయగలుగుతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.